హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈ వీడియో వచ్చేసేసి ఏం లేదండి. మనం రవ్వ లడ్డులు చేసుకుంటాం కదా! రవ్వ లడ్డులు కొంచెం బీట్రూట్‌ల రవ్వ లడ్డులు ఎలా చేస్తారన్నది చూపిస్తున్నాను. వీడియోని చివరి వరకు చూడండి. క్లారిటీగా ఉంటదంతా. ఇదొచ్చేసేసి ఒక బీట్రూట్ చాలండి. ఒక చిన్న గడ్డంత బీట్రూటు. ఎందుకంటే మనం చేసేది 2 గ్లాసెసే కాబట్టి 2 గ్లాసులతో చేస్తున్నాం కాబట్టి చాలు. మామూలుగా అయితే నేను 1 కేజీ తీసుకున్నానండి రవ్వ. ఒక హాఫ్ కేజీ వచ్చేసి మామూలు రవ్వ లడ్డులు, ఒక హాఫ్ కేజీ బీట్రూట్. అంటే బీట్రూట్ కంప్లీట్‌గా కేజీ దాంట్లో చేసేద్దామంటే అవి ఎలా వస్తాయని ఒక డౌట్ తోటి కొంచెం ఇట్లా చేశాననమాట. హాఫ్ కేజీ తీసుకొని కావాల్సినవన్నీ చూపిస్తున్నాను కదా! బీట్రూట్ జ్యూస్ కావాలి, పాలు కావాలి, ఇంకా జీడిపప్పు, ద్రాక్ష, బాదం పప్పు అంత అవసరమేం లేదండి. ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే అవసరం లేదు. జీడిపప్పు, ద్రాక్ష మాత్రం ఎండు ద్రాక్ష ఉండాలి. ఇవి 2 ఉంటే బాగుంటాయి అన్నమాట ఆ లడ్డుకి. అందుకని చెప్పి ఇంకా చేసే ప్రాసెస్ కూడా చూపిస్తున్నాను కదా! అవి 2 కొంచెం ఒక 3 స్పూన్లు, అంటే పెద్ద స్పూన్లే తీసుకున్నానండి నేను. ఆ స్పూన్లతోటి నెయ్యి వేసుకొని దాంట్లో కొంచెం ఈ జీడిపప్పు, ద్రాక్ష అనేది వేయించి పక్కన పెట్టేసుకోండి. పక్కన పెట్టుకున్నాక రవ్వ వేసి వేయించాలి. కొంచెం జీడిపప్పు బాగా వేగాక ద్రాక్ష వేయండి. ద్రాక్ష అంతగా వేగేసి ఇంత ఇదిగా అవ్వనవటంలా ఊరికే లాస్ట్లో అట్లా వేసి ఇటు తీసేయండి. మళ్ళీ అది బాగా ఎక్కువ వేగితే బాగుండదండి ఈ లడ్డుకి అయితే. ఇంకా అట్లా చేసుకున్నాక ఇప్పుడు కేజీ రవ్వ వేసేసి సిమ్లో పెట్టి వేయించుకోవాలి. అంటే ఇప్పుడు మామూలుగా స్టీల్ బాండల్లో అట్లా కనుక వేసి మనం సిమ్లో పెట్టినా మాడిపోద్దండి రవ్వ మాడకూడదు. సిమ్లో ఉండి ఆ నెయ్యిలోనే బాగా వేగాలి. చాలా టైం పడుతుంది. ఆ రవ్వ బాగా ఒక లాస్ట్లో వేగేటప్పుడు కొంచెం స్మెల్ వస్తుంది అనమాట, మంచి స్మెల్. అట్లా వచ్చేదాకా వేయించండి. మీకు రవ్వ వేగినట్టు అంత తెలీదు. అందుకని చెప్పి నేనైతే 3/4 గంట దాకా వేయించాను. కేజీ రవ్వ కదా, అందుకని అట్లా సిమ్లోనే పెట్టేయించాలి. నాన్ స్టిక్ ఉంటే ఇంకా మంచిదే, ఎందుకంటే త్వరగా మాడకుండా ఉంటుంది అనమాట నాన్ స్టిక్లో చేసుకుంటే. అట్లా చేసుకున్నాక బాదం పప్పుని తురుముకోండి. తురిమి పొడి కలిపేస్తే రవ్వలో అట్లే పొడి కలిపి లడ్డులు చేస్తే బాగుంటుంది. లేదు వద్దు అనుకున్న వాళ్ళు వదిలేసేయండి. బాదం పప్పు ఏమంత ఇంపార్టెంట్గా వేయాల్సిన అవసరం ఏం లేదు. అట్లా వేసుకొని చేసుకోవచ్చు. అది తురుముకొని పక్కన పెట్టుకున్నాక రవ్వ చూసారు కదా, బాగా ఏగిపోయింది. రవ్వ ఏగాక నేను ఒక 2 గ్లాసులు రవ్వ తీసి పక్కన పెట్టేశాను. అంటే మామూలు రవ్వ లడ్డులు చేద్దామని చెప్పి. ఇది వచ్చేసి ఒక 2 గ్లాసులు అందులోనే ఉంచుకొని ఆ బాండల్లోనే, స్టవ్ ఆపకూడదండి. స్టవ్ అట్లే సిమ్లో ఉంచుకొని ఆ 2 గ్లాసులు రవ్వ ఉంచేసి దాంట్లో ఈ బీట్రూట్ జ్యూస్ అనేది కలిపేయాలి. ప్యూర్ జ్యూస్ వచ్చిందండి. ఆ సుజాత మిక్సర్ గురించి కూడా నేను వీడియో పెట్టున్నాను చూడండి. చాలా ప్యూర్గా వస్తున్నాయి. క్యారెట్, బీట్రూట్ ఇలాంటి వాటికైతే సూపర్ అండి ఆ జ్యూసరు. ఆ దాంట్లో వేసుకున్నాను నేను. అది లేకపోతే మామూలు జార్లో వేసి కొంచెం వాటర్ వేసి మిక్సీకి కొట్టేసి వడపోసేసుకోవటమే అంతే. అదేం పెద్ద అది ఉండాలనే ఏం లేదు. అట్లా వేసుకున్నాక చూసారు కదా, ఉండలు కట్టేస్తుందండి. ఎందుకంటే జ్యూస్ కదా, వాటర్గా ఉంటాయి కాబట్టి, కొంచెం ఉప్మా రవ్వ కాబట్టి ఉండలు కట్టేస్తుంది. అందుకని చెప్పి గెంటుతో బాగా కలుపుతూ ఉండాలి. కలిపాక తీసేసి కాసేపు అనమాట, ఒక 5 నిమిషాలు అట్లే వేయించండి. సిమ్లోనే పెట్టి వేయించుకున్నాక తీసేసి మిక్సీకి వేసేసేయండి. అది మిక్సీలో ఒక 4 ఏలక్కాయలు వేసి మిక్సీకి కొట్టేయండి. అంటే ఊరికే అట్లా తిప్పావండి, మరీ ఎక్కువగా మిక్సీకి కొట్టారంటే మెత్తగా అయిపోద్ది పొడిలాగా. అప్పుడు రవ్వ లడ్డులాగా ఉండవు. రవ్వ లడ్డు అంటే రవ్వగా ఉండాలి కదా, అందుకని ఊరికే తిప్పాం. లైట్గా ఎక్కడెక్కడో కొంచెం కొంచెం ఉండల్లాగా ఉండిపోతాయి కదా, అవి కూడా మామూలు అయిపోతాయి అన్నమాట, కొంచెం పొడిలాగా. అట్లా చేసేసాక దానికి నేను 2 గ్లాసులకి 1.5 గ్లాస్ చక్కెర వేసానండి. ఒక గ్లాస్ ఫుల్గా వేసి ఒక గ్లాస్కి హాఫ్కి వేసాను. ఎందుకంటే షుగర్ ఎక్కువ తినాలనుకున్నా 2 గ్లాసులు వేసుకోవచ్చు, సరిపోతుంది. నేను షుగర్ కొంచెం కరెక్ట్గా ఉంటే చాలు అనేసి 1.5 గ్లాస్ షుగర్ వేసి కలిపేశాను. కలిపేటప్పుడు కూడా నార్మలే ఉంది కదా చూడండి. కానీ కలిపేశాక మనం పాలు ఎప్పుడైతే వేసి కలుపుకుంటాం అప్పుడు కలర్ చూడండి ఎంత చేంజ్ అయిపోతుందో. భలే వచ్చిందండి కలర్ అసలు మామూలుగా బీట్రూట్ పిల్లలు తినరు కదా, ఇది పిల్లల కోసమే చేసింది. నాకు ఎప్పుడైనా మిషన్ వర్క్ లేదు, టైలరింగ్ వర్క్ లేదు అంటే ఇట్లాంటివి పిల్లల కోసం చేస్తూ ఉంటాను ఇంట్లోనే. ఎక్కువగా ఇంట్లోనే చేస్తానండి. టైం ఉన్నప్పుడల్లా ఇంట్లో చేస్తాను. కుదరదన్నప్పుడు ఇంకేమైనా స్నాక్స్ అలాంటివి బయట తెచ్చుకుంటారు. కానీ వీలైనంత వరకు స్నాక్స్ బయట తానే ఇంట్లో ఏదైనా చేయడానికే చూస్తాను పిల్లలకి. ఎందుకంటే ఎక్కువ పడదండి, బయట ఏమన్నా తెచ్చి పెడితే కూడా పడదు వాళ్ళకి. అందువల్ల కొన్ని ఐటమ్స్ అయితే పెట్టవచ్చు. చూశారు కదా, అసలు ఆ లడ్లు ఏం లడ్లు అన్నది ఎవరు తెలుసుకోలేకపోయారు ఇంట్లో.
మామూలుగా బీట్రూట్ అంటే స్మెల్ వస్తుంది కదా, అసలు స్మెల్లే రాలేదండి. టేస్ట్ కూడా అసలు ఏమీ ఇదిగా లేదనమాట. అంత బాగున్నది టేస్టు. చేశాక తిని చూస్తే ఎవరు కనుక్కోలేకపోయారు. అంటే మామూలు రవ్వ లడ్ల కంటే కూడా ఇది ఇంకా టేస్ట్ ఉన్నిందండి. ఒక్కసారి ఎవరైనా ఖచ్చితంగా ట్రై చేయండి. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ ఎవరో ఒకరు టైం వీలుంటే కుదిరితే ఆ రవ్వ లడ్లు మాత్రం చేసుకొని తిని చూడండి. మా పిల్లలకైతే సూపర్గా నచ్చిందనమాట. వీటికంటే అవే బాగున్నాయి మమ్మీ అని అన్నారు. అదేనండి, నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. కుదిరినప్పుడు టైలరింగ్వి, కుదిరినప్పుడు ఇలాంటివి వంటకాలు వ్లాగ్స్ చేసి పెడతానండి. రెండింటిని ఆదరించండి నా ఛానల్లో ప్లీజ్ అండి. స్రవంతిక టీఆర్ వ్లాగ్స్ అండి నా ఛానల్ నేము. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎవరికైనా ఈ వీడియో యూజ్ అవుతుందంటే